గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యస్టుడే. నేను ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు నిధులు తీసుకురావాలనే విషయాలు కూడా ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని సంచలనమైన వాక్యాలు కూడా చేయడం జరిగింది. మా ప్రభుత్వాన్ని కూలగొడితే మేము మూర్ఖుభూమని రేవంత్ రెడ్డి ఏదైతే బలంగా ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుందో నిజంగానే ప్రతిపక్షాలు కూలగొట్టే స్టేజ్లో ఉన్నాయనుకుంటే అది కాదని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలకు అంత బలం లేదు. ఏదైతే ప్రధాన పార్టీలో ఉన్న రెండు పార్టీలకు రేవంత్ రెడ్డి గారు పార్టీలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి అంటున్నా, లేకుంటే నిజంగానే ప్రతిపక్షాలను అంటున్నా అనే విషయాలు కూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి. అదేవిధంగా ద్రౌపది ముర్ము నిన్న ఉభయ సభల్లో ప్రసంగించడం జరిగింది. చూద్దాం ఏమేమి మాట్లాడాలనే విషయాలు మనతో పాటు చర్చించడానికి మార్నింగ్ న్యూస్లో కంటే సాయన్న గారు ఉన్నారు. మనం ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ఈనాడులో ప్రధాన పేపర్లు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోవాలా? భాజపా బారాసాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరా. జగదీశ్వర్ రెడ్డి సవాల్తోనే విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోం. మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడూ చర్చ జరగలేదని సీఎం స్పష్టీకరణ. రాజకీయ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్న తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పునాది వేసిందే ఆయనని దుయ్యబట్టారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకున్న విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఆ తప్పును ఒప్పుకుంటూ కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, 100 రోజులైన మనుగడ సాధించలేదని కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ప్రకటించారని, దానికి భాజపా వంతపాడిందని గుర్తు చేశారు. 65 సీట్లతో అధికారంలోకి వచ్చిన మెజార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామని బారాస భాజపాలు రోడ్ల మీదకి వస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. 4 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం ఇక్కడ 23 తుగ్లక్ రోడ్లోని తన అధికార నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు, మనం కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లు ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. వారికి ఓట్లేకపోవడం ప్రజలదే తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో 37.5% ఓట్లు పొందిన బారాస పార్లమెంట్ ఎన్నికల కల్లా 16% పడిపోయింది. కాంగ్రెస్ను ఓడించడానికి బారాస ఓట్లను గంపగుత్తగా భాజపాకు వేయించారు. సిరిసిల్లాలో భాజపా తొలి స్థానంలో నిలవడమే అందుకు ఒక ఉదాహరణ. సిద్దిపేటలో కాంగ్రెస్ని దెబ్బతీయడానికి భాజపా బారాసాలకు సమానంగా ఓట్లు వచ్చేలా చూశారు. మొన్నటి వరకు గేట్లోకి కూడా రానియని ఎమ్మెల్యేలను కేసీఆర్ ఇప్పుడు ఇంటికి పిలిపించుకొని ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఆయన నమ్ముతారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే నిజంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇవాళ కాంగ్రెస్ దానికి అతీతం కాదు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అతీతం కాదు, అదేవిధంగా మిగతా ఏ పార్టీ తీరు చూసినా కూడా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది తప్ప ఏ పార్టీ దానికి అతీతమైతే కనబడతలేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి వాళ్ళ వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు, కానీ గతంలో మరి వీళ్ళు చేసింది ఏంది? కాబట్టి ఏ పార్టీ తీరు చూసినా కానీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు, ఆ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప నా ప్రజల ఎదుగుదల కానీ, నా ప్రజల సమస్యల పరిష్కారం కానీ, నా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ఎలా సొల్యూషన్స్ చూపించాలి అనేటటువంటి ఆలోచన కరువవుతున్నటువంటి పరిస్థితి ఈ రాజకీయ వ్యవస్థలో ఉంది, ఈ నాయకుల్లో ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. మరి చూడాలి, నిజంగా కేసీఆర్ని పార్టీ మొత్తం ఏదో ఇంకో పార్టీలో విలీనం కానీ పార్టీ మొత్తం ఎత్తేసే వరకు రేవంత్ రెడ్డి వదులుకుంటుంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఏ సభ పెట్టినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కేసీఆర్ని స్మరించుకోకుండా ఉండలేడు. అంటే ఒకటైతే ఇక్కడ మనం గమనించాలి, అధికారమే ప్రధాన అంశం అవుతుంది. అంటే ఆ రాజకీయ నాయకులకు మెయిన్ ఉద్దేశం ఏముందనంటే వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా, లేదా వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకోవాలన్నా, అందులో అభివృద్ధి చేసుకోవాలన్నా, ఏది మనకు పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో గెలుపొందిన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కానీ కాదు, ఎక్కువ శాతం మంది. కాబట్టి ఇక్కడ ధన రాజకీయాలు జరుగుతున్నాయి, పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి అధికారం లేకపోతే అక్కడ ఏం లాభం అంటే ధనం అనేది ఉండదు, లాభం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం కానీ, లేదా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం కానీ, అంతకుముందు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే జైళ్ల పాలు కాకుండా కోట్ల చుట్టూ తిరగకుండా కాపాడుకోవాలన్నా మొత్తం మీద ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేస్తే ఆ పార్టీలోకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ
బీఆర్ఎస్ పార్టీ కూడా గంపగుత్తగా ఖాళీ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ. గతంలో మంత్రిమండలి అంటే మాజీ టీడీపీ అనే ఒక మాట కూడా వచ్చింది. ఎస్, అందుకనే గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు కూడా గతంలో టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. మళ్ళీ ఇది బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. అందుకని మనం ఏమంటున్నాము, ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా ప్రజలకు చెప్తున్నాం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, ధన రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి వాటిల్లో మార్పు జరిగినప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని ఎన్నికలే నిదర్శనం, దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తీర్ణ, పకడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వార్త చూడొచ్చు. భారత సహాయంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం, మిషన్ భగీరథ పేరిట ప్రజాధనం దుర్వినియోగం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజం. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువు పెంపు 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం, నేడో రేపు వెలువడనున్న ఉత్తర్వులు. పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు, హాజరైన రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దీపాదాస్ మున్షి. ఇక్కడ బీసీకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మరోవైపు ఎస్టీలో బలరాం నాయక్, ఇద్దరు పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి కాంగ్రెస్ నుంచి అంటే ఎవరికి ఇచ్చినా కానీ వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు, అంతే కదా. మళ్ళీ వాళ్ళు టికెట్ ఇచ్చి వాళ్ళు ఏదైతే టికెట్లు ఇస్తారో వీళ్ళు అదే అమలుపరచాలి. అందుకే మనము నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడాను. నిన్న దాదాపు ఒక 2 గంటల వరకు ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసింది నన్ను. దాంట్లో వాళ్ళు ఎంత మేరకు టెలికాస్ట్ చేస్తారని తెలియదు, కానీ ఈ 2 గంటల వరకు చేసిన ఇంటర్వ్యూలలో నువ్వు ఎందుకోసం అన్నిసార్లు పోటీ చేసినావు, అసలు ఏం లక్ష్యం ఏంటిది అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఇంతకుముందు చెప్పా, డిపెండెంట్, ఇండిపెండెంట్ ఈ రెండింటిని మనం గమనించినట్లయితే ఇప్పుడు మనది ఒకప్పుడు డిపెండెంట్ కంట్రీ, మనకి ఇండిపెండెన్స్ రాలేదు. బ్రిటిష్ దాంట్లో డిపెండెంట్ కంట్రీ అంటే డిపెండెంట్ కంట్రీగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటిది, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు, వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మన దేశ పరిస్థితి, మన దేశ ప్రజల పరిస్థితి. ఇవాళ ఇండిపెండెంట్ కంట్రీ అంటే ఏంటి, స్వేచ్ఛగా స్వతంత్రంగా మన దేశాన్ని మన దేశాస్తులమైన మనమే పరిపాలించుకుంటుంటే అది ఇండిపెండెంట్ అంటాం. ఇవాళ ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంది, పార్టీ సిస్టమ్, పార్టీ మీద ఆధారపడి వీళ్ళందరూ డిపెండెంట్స్, నాట్ ఇండిపెండెంట్. ఫ్రీడమ్ వచ్చి డిపెండెంట్ గా మారిల్లంటారు. మనకు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఏమయ్యారంటే అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు పార్టీలు పెట్టుకుంటే ఆ పార్టీల బీఫాములు తీసుకొని వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూద్దాం, మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఏ పార్టీ బీఫామ్ ద్వారా తను ఎమ్మెల్యే అయిండు, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీ బీఫామ్ తీసుకున్నటువంటి తన అధినాయకత్వం చెప్పినట్లే తన పరిపాలన కొనసాగే పరిస్థితి ఉంది తప్ప పూర్తిగా ఇండిపెండెంట్గా తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశమే లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ డిపెండెంట్కు ఇండిపెండెంట్కు డిఫరెన్స్ ఏంటంటే ఇవాళ టీపీసీసీ అధ్యక్షులైన కాంగ్రెస్ అధిష్టానం మాట కట్టుబడి ఉండాల్సిందే, ఆ మాట కట్టుబడి ఉండాలి. ఖర్గే అయినా సరే సోనియా గాంధీ మాట వినాల్సిందే, అంతే కదా. జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారైనా కూడా సోనియా గాంధీ మాట అయినటువంటి పరిస్థితి ఉన్న తప్ప దానికి భిన్నమైతే ఏం కనబడతలేదు. అందుకే మన పోరాటం ఏంటంటే ఇవాళ నా ప్రజలకు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పేసి మనం భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆఫ్ ద పార్టీ, ఫర్ ది పార్టీ, బై ది పార్టీ అనేట్టు నడుస్తుంది తప్ప ఇక్కడ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది కనబడతలేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎందుకు మనం పరిగణనలోకి తీసుకోవద్దు? సో కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది. విలువల శిఖరం రామోజీ, ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత, ప్రజాసేవకు పదవులు అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు ప్రజా చైతన్యంలో సేవలందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. భయమెరుగని జీవితం, సమాజం కోసం పోరాటం. రామోజీరావు సంసర సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత. ఆయన ఇప్పుడు తెలుగు జాతి, భారతదేశం బాగుండాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది, కొంతమంది నాయకులు వెళ్ళిపోతే నష్టం లేదు, బారాసాను గద్దెపై కూర్చోబెట్టే రోజు త్వరలోనే వస్తుంది కేసీఆర్. బారాస ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చి జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బారాసాను గద్దెపై కూర్చోబెట్టే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. గురువారం తనను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు వచ్చిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆర్మూరు, హుజురాబాద్, హుజూర్నగర్ నియోజకవర్గాల కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు అనే వార్తను మనం చూసినట్లయితే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది అంటున్నారు. మరి మీ పాలనలో ఇంకెంత దారి తప్పిందో అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ కేసీఆర్ ప్రతిసారి ఒక మాట అంటూ లేతే ప్రజలు పాలిచ్చే బర్రెని పెట్టి దున్నపోతుని తీసుకొచ్చుకున్నా అంటే గతంలో అన్నారు, మళ్ళీ అదే మాట అన్నారు. నిజంగానే పాలిచ్చే బర్రెని ఇడిసబెట్టి దున్నపోతుని తెచ్చుకున్నారని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఒక మాట అనేవాడు. మన ఇంట్లో ఒక గాడిది, ఒక బర్రె రెండు తీసుకొచ్చి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి. కొనుక్కొచ్చుకుంటే గడ్డి తీసుకొచ్చి గాడిదికి పెట్టి బర్రెకి పాలు వెండితో వస్తాయా అనేటోడు. అంటే మన ఓట్లన్నీ ఆంధ్ర పాలకులకేసి తెలంగాణ రావాలంటే ఎట్లా వస్తుంది అని మాట్లాడేటోడు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏమంటున్నాడు? పాలిచ్చే బర్రెని ఇడిసబెట్టి దున్నపోతులు కొనుక్కొచ్చుకుంటే మనకు పాలు ఎట్లా వస్తాయి, ఫలితం ఎట్లా వస్తుంది అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రజల ఓటునే తప్పుపట్టిల్లు అంటారు కేసీఆర్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని దున్నపోతుతో పోల్చిండు, పాలిచ్చే బర్రెనేమో బీఆర్ఎస్ తోని పోల్చుకున్నాడు. అయితే మనం ఇక్కడ ఏమంటున్నామంటే పాలిచ్చే బర్రెని మేము అనుకుని మా ప్రజలు ఓటేసారు. కానీ అది పాలు ఇవ్వకుండా గడ్డి బాగా తిని పంట చేనుల వాడి దొంగతనం చేస్తుంటే దాన్ని ఎట్లా మేము కాపాడుకోవాలి, దాన్ని ఎట్లా మేము ఇది చేసుకోవాలి? కాబట్టి ఇది పాలిచ్చే బర్రె కాదు, మమ్మల్ని మోసం చేస్తున్న బర్రె, ఇది పంట చేనుల వాడి మెత్తున్నది, ఎట్లా పడితే అట్లా మెత్తున్నది అని చెప్పేసి ప్రజలు గమనించారు. కాబట్టి నువ్వేమో పాలిచ్చే బర్రె అనుకుంటున్నావు, కానీ ఇది పాలిచ్చే బర్రె కాదు, ఇది దొంగ బర్రె లెక్క తయారైంది. మేము కూడా ఒకసారి పాలిచ్చే బర్రెని నమ్మి మోసపోయినాం అని చెప్పేసి ఆ ప్రజలు ఇవాళ మిమ్మల్ని గద్దించినట్టు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. మీరు ఎంతకు నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఒక అంశాన్ని మనం గమనించినట్లయితే ఏమన్నాడు? ఎప్పుడు ప్రజల్నే తప్పుపడుతున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఇప్పటికీ కూడా ప్రజల్ని తప్పుపడుతుంది. సో తమకు తాముగా వాళ్ళు సద్విమర్శ చేసుకోవట్లేదు. పార్టీ ఓడిపోవడానికి కానీ లేదా పార్టీ చేసినటువంటి పనుల విషయంలో కానీ సద్విమర్శ చేసుకోవట్లేదు. తమకు తాముగా ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు. ఏమున్నా కానీ ప్రజలు చేసినటువంటి అదేంది వాళ్ళు అలివి కానీ హామీలకు మోసపోయిన ప్రజలు కాంగ్రెస్ కోటేసిరని చెప్తున్నారు తప్ప మీరు ఆత్మవిమర్శ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంలో లేదు. ఇప్పటికైనా కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజలను విమర్శించడం కాదు. నా ప్రజలు స్వచ్ఛందంగానే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ ఈ పార్టీల నేతలు, ఈ పార్టీల నాయకులు వాళ్ళను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నా ప్రజలు తమకు తాముగా ఏ ఒక్క నాయకుడి ఇళ్లలో పోయి క్యూ కడతలేరు. మీరు ఇచ్చే నోట్ల కోసం, మీరు ఇచ్చే రకరకాల ప్రలోభాల కోసం. కాబట్టి నా ప్రజల ఇళ్లకు పోతున్నారు. ప్రజల ఇళ్లకు పోయి మీరు వాళ్ళ కాళ్ళు మొక్కి, కడుపులు పట్టుకొని, కడుపుల తలలు పెట్టి, రకరకాల మాటలు చెప్పి, రకరకాలుగా మీరు ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది తప్ప ఒక్కరు కూడా ఏ ఒక్క నాయకుడు నా ప్రజలను తప్పుబట్టిన ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ పిటిషన్పై విచారణకు హైకోర్టు నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల కొట్టివేత. పదోన్నతుల పండుగ 18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కార్ ఏదైతే గత 20 ఏళ్ళ నుంచి ఏదో టీచర్ పోస్ట్లో ఉన్న వాళ్ళకు పదోన్నతులు కరువైపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక సంతోషకరమైన వార్త అనుకోవచ్చు టీచర్లకు. అయితే నిజంగానే అటు అంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ లేదా నిరుద్యోగుల విషయంలో కానీ కొంత ఊరట కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అరే గతంలో నిరుద్యోగ సమస్యను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. గత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ గారు నాయకత్వంలో నిరుద్యోగ విషయంలో మాత్రం అసలు వాళ్ళు పట్టించుకున్న పాపన పోనటువంటి పరిస్థితి అయితే కనబడిందని చెప్పేసి అనేక మంది అంటున్నారు. దాని ఫలితమే ఇవాళ ఈ నిరుద్యోగులందరూ ధర్నాలు, రాస్తారోకోలు ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందటైతే ఒక ధర్నా ఏదో ఒక గందరగోళం జరుగుతుంది. అంతే కదా, పోలీసులు మాత్రం తీసుకెళ్లిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి విధంగా మీరు చేసినట్లయితే మీ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి నిరుద్యోగ సమస్యను మీరు వెంటనే పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగ పదవిలో స్పీకర్ ఆ విధులు నిర్వహించాలి. లేని పక్షంలో హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై బారాస ఎమ్మెల్యేల తరపున న్యాయవాది వాదనలు ఏదైతే
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ దాని అంటే గతంలో స్పీకర్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న స్పీకర్ కావచ్చు, పార్టీకి అనుసంధానంగా పనిచేయడం లేకపోతే పిటిషన్లు స్వీకరించకపోవడంపై హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని హైకోర్టులో నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. చూడాలి మరి ఇంకా రాబోయే రోజులలో పారదర్శకంగా ఉంటుందా లేకుంటే పార్టీ దర్శకంగా ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం అవుతున్నది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు తెలంగాణ బొగ్గు గనుల వేలం, ఆ కార్మికులకు బారాస అండగా ఉంటుంది కేటీఆర్. సీతారామ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ విజయవంతం, తొలత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరు. తుమ్మల నాగేశ్వరరావు అని ఒక వార్త చూడవచ్చు. సరే, మనం దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చే నెల ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్, కసరత్తు చేస్తున్న అధికారులు. మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక నిష్పత్తిపై ఉత్కంఠత. ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలే. అప్పుడు ప్రగతి భవన్ గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారు. ఎమ్మెల్యేలను బతిమాలుతున్నారో, వారి కాళ్ళు పట్టుకుంటున్నారో. ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడం కోసమే ఆయన భావదారిద్ర్యం, పడగొట్టడమే ఆయన భావదారిద్ర్యం. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు. అభివృద్ధి, నిధుల విడుదల, అవసరాలపై ఫోకస్. కేంద్ర మంత్రులను కలిసాం, త్వరలోనే పీఎంను కలుస్తాం. ఎమ్మెల్యే సంజయ్ చేరికలో సమన్వయ లోపం. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓటమి నా సీఎం కళ ఒకేసారి నెరవేరాయి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. సీఎం కళ నెరవేరిందా లేక కాంగ్రెస్ అధిష్టానం కళ నెరవేరిందా? ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కళ నెరవేరినట్లే. అది రేవంత్ రెడ్డి గారు దానికి కొంత తోడైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ పేరుకు మాత్రమే మన సీఎం కళ నెరవేరిందని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ మనం ముందే అంటున్నాం కదా, ఇది ఇండిపెండెంట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఏ డిపెండెంట్ పర్సన్. ఏది కాంగ్రెస్ అధిష్టానం మీద డిపెండ్ అయినటువంటి పర్సన్. ఈ రోజు వీకేసి ఈ రోజు పక్క జరగాల్సింది, తప్పదు కదా. అది అవిశ్వాస తీర్మానం పెట్టేసి ఆయన చక్కగా ఎత్తలేడని ఇంకోళ్ళని పెట్టుకుంటే కథమేనా, ఏముంది. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా అధిష్టానం కనుసన్నలలో ఇక్కడ మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా కూడా ఢిల్లీకి పోవాల్సిందే. ఇప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి వెళ్ళాల్సిందే. లేదా కనీసం వాళ్ళకి ఫోన్ చేసినా మరి మేము ఇట్లా అనుకుంటున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి అడగకుండా అధిష్టానం కనుసన్నల్లోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే. చిన్న పార్టీ అయితే చిన్న అధిష్టానం, పెద్ద పార్టీ పెద్ద అధిష్టానం. అంతకుమించి ఇంకా జరుగుతున్నది ఏం లేదు. చర్చలు అసంపూర్ణం. కేసీ వేణుగోపాల్తో ముగిసిన డిస్కషన్. నేడు ఖర్గేతో సమావేశం. ఢిల్లీలోని రేవంత్ భట్టి కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు. చేరికలు, సంస్థాగత మార్పులపై సైతం. సీనియర్లకు సముచిత స్థానంపై పట్టు. సీఎం వరంగల్ టూర్ రేపటికి వాయిదా. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక, చేరికలపై చర్చించాం. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను కోరాం. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్ ఎంపికలో రేవంత్కు ఫ్రీడమ్. ఆయన చెప్పిన లీడర్కి అధ్యక్ష బాధ్యతలు. బడ్జెట్ సెషన్లోపు అనౌన్స్. మంత్రులు ఆశిస్తే మినిస్టర్ పోస్ట్ ఉండదు. ఏఐసీసీకి అభిప్రాయాన్ని చెప్పిన సీఎం. సోనియాతో మధుయాస్కి మహేష్ గౌడ్ భేటీ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మొత్తం మీద ఒక రకంగా బెదిరిస్తున్నట్టే కదా. ఏమని మంత్రులు ఆశిస్తే మినిస్టర్ పోస్ట్ ఉండదు అని చెప్పేసి ఇక చెప్పకనే చెప్తున్నారు, ఒక రకంగా బెదిరిస్తున్నట్టు. కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఈ పార్టీ స్వామ్యంలో అక్కడున్న నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టయితే కనబడతలేదు. ఫైనల్కు భారత్ ఇంగ్లాండ్ను చిత్తు చేసిన రోహిత్ సేన. బాలల దాటికి కుప్పకున్న ప్రత్యర్థి జట్టు 68 పరుగుల భారీ తేడాతో విక్టరీ. బాల్తో చెలరేగిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. రేపు సౌత్ ఆఫ్రికాతో తుదిపోరు అని ఒక వార్త చూడొచ్చు. సీఎం పదవి పెద్ద విషయం కాదు, రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముందు అది చిన్నది. మా పార్టీ అవకాశం ఇస్తే ఎవరినైనా సిపాయిల మారుతారు. ఎన్టీఆర్ మాదిరిగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దారి తప్పుతున్నది. తెలంగాణను మళ్ళీ గాడిన పెట్టే వరకు పోరాడు తలవగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి. కొన్నిసార్లు తమాషాలు జరుగుతుంటాయి, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని కేసీఆర్ చెప్తున్న మాటలు. సీఎం పదవి పెద్ద విషయం కాదంటున్నారు. మరి సీఎం పదవి పెద్ద విషయం పక్కన పెడదాం. మీ కూతురు ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చేసి మీరెందుకు గెలిపించుకున్నారు? అదే వేరేళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంకో ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది ఆడబిడ్డలు ఉన్నారు ఉద్యమకారులుగా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ ఎమ్మెల్సీ పదవి? మీ బిడ్డకి ఎందుకు ఇచ్చుకున్నారు? కాబట్టి సీఎం సంగతి దేవుడెరుగు, ఎమ్మెల్సీ పదవికే దిక్కులేదు కదా మా ఆడబిడ్డలకు. అంతేకాకుండా అత్యున్నత స్థానాలలో మీ కుటుంబ సభ్యులను పెట్టుకొని మీ కుటుంబ రాజకీయాలు కొనసాగించలేదా? మీరు ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. కాబట్టి ఒక గౌరవనీయులైనటువంటి అంటే
పెద్దవారుగా ఉన్న మీరు వయసు రీత్యా చాలా పెద్దవాళ్ళు కాబట్టి మీరైనా ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సీఎం పెద్ద పదవి కాదు, సీఎం పదవి పెద్ద విషయం కాదని అంటున్నారు. సరే పెద్ద విషయం కాదు కదా, మరి ఆ సీఎం పదవి రెండోసారి మీరు సీఎం అయినప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? గతంలో హరీష్ రావు ఉన్నాడు మీ అల్లుడే, మరి మా అల్లుడు కూడా చాలా కష్టపడ్డాడు తెలంగాణ ఉద్యమంలో చెప్పేసి సెకండ్ స్థానం వస్తుందని పక్కకు తప్పించిన. అందుకనే వీళ్ళు మాటలు మాణిక్యాలు ఇంకేవో ఏమో అన్నట్టు వీళ్ళ మాటలు వింటే మామూలుగా ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా కుటుంబ రాజకీయాలు, ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనే ఆలోచనతో కూడినటువంటి అధినాయకత్వం ఉన్న పార్టీలను మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారా సారు? ప్రజలు రాబోయే రోజులలో చూడండి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవాలని ఆలోచిస్తున్నారు. యువతి యువకులకు అర్థమవుతుంది 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చి తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు బాగుంటాయి, బతుకులు మారుతాయని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలుగుదేశం వస్తే తెలుగు ప్రజల బతుకులు మారుతాయని చెప్పేసి తెలుగు దేశాన్ని గెలిపించుకున్నారు. ఇవాళ దేశానికి స్వతంత్రం వస్తే దేశ ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా మన ప్రజల బతుకులు మారకపోయాయి, తెలుగుదేశం వచ్చినా తెలుగు ప్రజల బతుకులు మారకపోయాయి, తెలంగాణ వచ్చినా తెలంగాణ ప్రజల బతుకులు మారకపోయాయి. ఇంకా ఈ వ్యవస్థ మీద ఎట్లా నమ్మకం ఉంటుంది? కాబట్టి వ్యవస్థ అనేది గొప్పదే, కానీ ఇందులో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ ఈ ఎన్నికల వ్యవస్థలోని ప్రజాస్వామ్య వ్యవస్థలోని మార్పులు తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు బలాన్ని కల్పించాలి, ప్రజల ఓటుకు బలాన్ని కల్పించాలి, పార్టీ బీఫామ్లకు బలాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు చర్చించుకుంటున్నారు. ఇక మర్చిపోర్రి మీ కుటుంబ పార్టీ, మీ కుటుంబ రాజకీయాలు, మీ వారసత్వ రాజకీయాలు, మీ ధన రాజకీయాలను ఇక మర్చిపోతేనే మీరేమన్నా. గత ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, సీఎం కేసీఆర్. ఇక ఇవన్నీ మర్చిపోరు. ఇంకా ముందు ఇట్లాంటి పరిస్థితి వచ్చే ఛాన్సే లేదు ఈ తెలంగాణలో. ఎందుకంటే ప్రజలు చైతన్యమైనరు. ఏదో మా తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కదా మా టీఆర్ఎస్ అని చెప్పేసి అప్పుడు అభిమానించి మీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీ కాదు, తెలంగాణను బొందబెట్టిన పార్టీ అని చెప్పేసి అనేక మంది ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ వేలాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గు పేర్ల సింగరేణికి గనుల వేలంపై దశల వారీగా ఆందోళన చేపడతాం. టీజీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్చించవచ్చు కదా ప్రశ్నించిన హైకోర్టు కేసీఆర్ పిటిషన్పై విచారణ స్టే ఇచ్చేందుకు నిరాకరణ. తదుపరి ఎంక్వైరీపై నేటికి వాయిదా. అయితే కేసీఆర్ జస్టిస్ నరసింహ కమిషన్ తప్పుపట్టడం పైన అది వార్త అంతే కదా. దివ్యాంగులకు 4% రిజర్వేషన్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో వర్తింపు, విద్యా సంక్షేమ నిధుల్లో 5% వారి అవసరాలకే, సదరం కోసం ప్రత్యేక యాప్. మంత్రి సీతక్క ప్రైవేట్ రంగంలో వారికి ఉద్యోగాలు కల్పించేలా వెబ్ పోర్టల్ ఆవిష్కరణ. అంటే నిజంగా దివ్యాంగులకు మాత్రం 4% రిజర్వేషన్ అనేది మంచి విషయమే. ఎందుకనంటే మనము అన్నీ ఉండే చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దివ్యాంగులు కొందరికి కళ్ళు ఉండవు, కొందరికి అంటే వినుకిడు ఉండదు, లేదా కొందరికి కాళ్ళు ఉండవు. ఇట్లా రకరకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి దివ్యాంగులు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను ముందు నుంచి అంటున్నాను, దివ్యాంగులకు వికలాంగులైనటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఏర్పాటు చేయాలి. ఇవాళ దేవాదాయ శాఖ ఉంటుంది, దేవాదాయ శాఖ మంత్రి ఉంటాడు. మరి ఇవాళ దేవాదాయ శాఖ దేవుళ్ళే మనకు వరాలు ఇస్తాయి, దేవుళ్ళే మనల్ని ఆదుకుంటాయి, దేవుళ్ళే మనం మొక్కుకుంటాం దేవుళ్ళను, మాకు ఈ సమస్య పరిష్కరించబడాలి, లేకపోతే నాకు ఇది సమస్య ఉన్నది, ఈ సమస్య భగవంతా తీర్చాలి మీరే అని చెప్పేసి మనం పోయి దేవుళ్ళ చుట్టూ తిరుగుతాం. అసుంటే దేవుళ్ళ యొక్క భూముల్ని రక్షించడానికి కావచ్చు, లేదా దేవాదాయ శాఖకు ఒక దేవాదాయ శాఖ మినిస్ట్రీ ఉంటుంది. మరి వికలాంగులైనటువంటి వాళ్ళు అసలు ఒక కళ్ళు ఉంటే కాలు ఉండదు, కాలుంటే ఇంకోటి లేనటువంటి దివ్యాంగులైనటువంటి వాళ్ళకు ఒక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ప్రత్యేకంగా ఆ మంత్రిత్వ శాఖలో దివ్యాంగులైనటువంటి వాళ్ళని మంత్రిగా పెట్టి వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. $18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు, ఎస్జిటీల నుంచి ఎస్సీలుగా 17,072 మంది, ఎస్సీఏ నుంచి హెచ్ఎంలు 1,870 మంది ప్రమోషన్. ఆగస్ట్ కన్నా ముందే రుణమాఫీ, దాన్ని ఎవరో ఆపలేదు. రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు, త్వరలోనే శుభవార్త వింటారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆ సమస్యలు పరిష్కరించడంలో గత పాలకులు ఫెయిల్, రైతును రాజు చేస్తాం మంత్రి పొంగులేటి. ఇక్కడ క్వశ్చన్ చూడతారు, రైతును రాజు చేస్తామంటే ప్రతిసారి చాలా వరకు ఏమంటారు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళని రాజులు చేస్తారు, లేకుంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళని రాజులు చేస్తారని, రైతే రాజు అనే నినాదంపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అందుకని ఇక్కడ ఏముంది, ఆగస్టు కన్నా ముందే రుణమాఫీ, దాన్ని
ప్రభుత్వాన్ని ఎవరు ఆపలేరు. అసలు ఎందుకు ఆపుతారు? ఆపడానికి ఏమున్నదని చెప్పేసి అక్కడ మీరు సరే ఆపితే గీపితే మీ పార్టీ వాళ్ళు ఆపితే చెప్పలేము. ఇక ఈ ఆంక పెట్టేసి కానీ పక్షాలు అయితే ఆపడానికి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు అట్లాంటి మాటలు బంద్ చేసి సకాలంలో రైతు రుణమాఫీ చేయండి. అంతేకాకుండా రైతు భరోసా కానీ మీరు ఏదైతే రైతులకు పథకాలు ఇస్తున్నారో అవన్నిటిని ముందు త్వరితగతిన ప్రవేశపెట్టండి. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షాలు లేక, విత్తనాలు సరిగా లేక, ఎరువులు అందక, రైతు బంధు పడక, దున్నులకు పైసలు లేక, ట్రాక్టర్లతో దున్నించుకుందామంటే పాపం ట్రాక్టర్ల దగ్గర కూడా డీజిల్ కన్నా పైసలు ఇయ్యరా నాయన, డీజిల్ పోసుకోనన్నా దున్నుకోరి, మా పైసలు తర్వాత మా పంట వండినాక ఇద్దరుగా అని చెప్పేసి చాలామంది ట్రాక్టర్ల ఓనర్లు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ట్రాక్టర్ల ఓనర్లే ఇవాళ డ్రైవర్లుగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ లోన్లు కట్టలేక ఆ లోన్లలో ట్రాక్టర్లు తెచ్చుకుంటారు. నిజంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఆ బతుకు చిత్రాన్ని చూసినట్లయితే చాలా సమస్యల వలయంలో ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి. మీరు సకాలంలో రైతు రుణమాఫీ చేయండి. అదేవిధంగా రైతును రాజును చేస్తామంటున్నారు. మాటల్లో రాజును చేయడం కాదు. ఏ రైతుని మళ్ళీ అందులో మల్లారెడ్డి లాంటి రైతులనా లేకుంటే చిన్న రైతులనా? అందుకనే బక్కశెక్కిన రైతుల్ని మీరు బలవంతుల్ని చేయండి. అదేవిధంగా పేద రైతుల్ని ఆదుకోండి. ఇక వ్యవసాయ కూలీలు కూడా చాలామంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తున్నటువంటి అనేక మంది ఆ వ్యవసాయ అనుబంధ పనిముట్లు తయారు చేసేటటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి బతుకుల్ని మార్చే విధంగా మీ ప్రణాళికలు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. నీట్ పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు. దేశమంతటా బుల్లెట్ రైలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. నీట్ పేపర్ లీక్ కేసులో తొలి అరెస్ట్. పాట్నాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. నేడు నీట్పై వాయిదా తీర్మానాలు ఉభయ సభలో ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయం. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్, ఏదైతే ఎమర్జెన్సీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎమర్జెన్సీ అనేది నిజంగానే దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఆ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం చాలా విచ్చలవిడి దారుణాలు జరిగినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మారణ హోమం జరిగినటువంటి పరిస్థితి. నిజంగా ఆ ఎమర్జెన్సీ సమయాన్ని గుర్తు తెచ్చుకుంటే ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంటుంది అని చెప్పేసి మా తాత చెప్పిన మాటల్ని నేను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాను. కాబట్టి ఆ ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ హయాంలో జరిగినటువంటిది. కాబట్టి దేశ చరిత్రలోనే ఇది ఒక చీకటి అధ్యాయంగా చెప్పొచ్చు. కొత్త చట్టమే పరిష్కారం. ROR 2020లో అనేక లొసుగులు. దీనివల్ల న్యాయం పొందే హక్కుకు భంగం. దేశంలో అప్పీల్ వ్యవస్థ లేని ఏకైక యాక్ట్. తప్పుల తడక డేటాతో ఆటోమేటిక్ కస్టమ్. కొత్త యాక్ట్ వైపు సర్కార్ అడుగులు. విభేదిస్తున్న కొందరు IAS ఆఫీసర్లు. ధరణి విషయంలో దాంట్లో ఉన్న మార్పులకి కొందరు IASలు విభేదించడం వల్ల చాలా వరకు ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతుంది. 2 నెలలకు 3 నెలలకు. ఇదే విషయం అని ప్రధానంగా వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా దీనివల్ల మీరేమన్నా అవకతవకలు చేయాలనే ఆలోచన ఉంటేనే ఈ సమస్య పరిష్కరించబడదు. నిజంగా ఈ సామాన్య ప్రజలు పోయి అడిగినా చెప్తారు. గ్రామీణ ప్రాంతాలకు పోదాంపా, ఇవాళ మీరు ధరణి పోర్టల్ వచ్చింది, ఇంకో పోర్టల్ వచ్చిందని చెప్పేసి మనం మురిసిపోవడం కాదు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో విశ్వసనీయత ఎలా ఉండేదంటే, అరే ఇగో ఎకరం భూమి నీదే బిడ్డ, వాళ్ళ 500కో 1000 రూపాయలకో లేదా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి భూములు కొనుక్కోవడాలు అమ్మడాలు ఆ కాలంలో జరిగినాయి. ఇవాళ రిజిస్ట్రేషన్లు వచ్చిన తర్వాత ఇంకా అవకతవకలు ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇంకా అవకతవకలు ఎక్కువ అవుతున్నాయి. ఊళ్ళో ఒక పెద్ద ఆయన హోటల్ కడుగుకున్న పెద్ద ఆయన అడిగితే ఎవరికి ఇంత భూమి ఉందని చెప్పేస్తాడు. కానీ ధరణిలో తప్పులు కనిపిస్తున్నాయి. అది నంబర్ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఒకరి పై ఉంటే భూమి ఒకరు దాంట్లో. అందుకని ఇక్కడ మీరు అవకతవకలు అక్రమాలకు పాల్పడాలనే ఆలోచనలు కనుక ఉంటేనే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది తప్ప నిజంగా మీరు ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలనే ఆలోచన కనుక ఉన్నట్లయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి. అనుభవజ్ఞులైనటువంటి ఆ రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళే చెప్తారు ఈ భూమి పలానోళ్ళది, లేకపోతే ఇగో ఈ భూమి ఇట్లా ఇట్లా జరుగుతుంది. వాళ్ళు జరగడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు ప్రజల అభిప్రాయాన్ని సేకరించి మీరు ఏ పోర్టల్ అయినా తయారు చేయండి. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా, ప్రజలకు ఎదురవుతున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకోకుండా మీరుగా కూర్చున్న చోటనే ఏసీ రూములలో కనుక మీరు అనాలిసిస్ చేసినట్లయితే అది అంత సవ్యంగా ఉండదు, అంత అర్థవంతంగా ఉండదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రజల అభిప్రాయాలను సేకరించండి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, కాబట్టి ఏ విధంగా
నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందో ఆ రైతాంగం దగ్గరికి వెళ్ళండి, ఆ భూమి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మీరు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ పోర్టల్లో మార్పులు చేర్పులు చేసినట్లయితే ఇక మరొకసారి ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. భుజంగరావు తిరుపతి అన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్, నాంపల్లి కోర్టు తీర్పు, ఫోన్ ట్యాపింగ్ నిందితులకు చుక్కెదురు. నేడు రవాణా శాఖలో పెన్ డౌన్, జేటీసీపై దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నిందితుడిని అరెస్టు చేయాలని ఉద్యోగుల డిమాండ్. ఛాంబర్లో రమేష్పై దాడికి హీనమైన చర్య అని కామెంట్. మన ఏదైతే రవాణా శాఖలో జరిగిన దాడికి వ్యతిరేకంగా అక్కడున్న ఉద్యోగులు కావచ్చు, కార్మికులు ధర్నా చేపట్టడంగా నిరసన తెలపడం జరుగుతుంది. నిజంగా కార్మికులపై జరుగుతున్న ఆఫీసర్ల దాడిని మీరు ఎలా చూస్తారు? అదే ఏదేమైనా ఇక్కడ ధన రాజకీయాలు జరుగుతున్నంత కాలం ఈ దాడులు జరగడం అనేది సహజమైపోతున్నది. దాన్ని మనం అంటున్నాం కదా ముందు నుంచి కూడా, మనం చేను ఉంటుంది, మనం చేను వేసుకున్నప్పుడు ఏం చేస్తాం, కంచె నాటుకుంటాం. బయట నుంచి పశువులు పక్షులు లేకపోతే మిగతా ఏం రాకుండా మనం ఆ కంచె నాటుకుంటాం చేను చుట్టూ. కానీ నాటిన కంచెనే వచ్చి చేను మేసేస్తే ఇంకా దాన్ని కాపాడేది ఎవరు? కాబట్టి పాలకులు ధన రాజకీయాలు చేస్తున్నంత కాలం ఈ ప్రభుత్వ అధికారులకు ఇలాంటి ఇబ్బందులు అనేది సాధారణంగానే కనబడుతుంటాయి. సీటును వదలట్లేదు, గాడి తప్పిన అడ్మిన్, దశాబ్దాలుగా ఒకే చోట విధులు, బదిలీ అయినా మళ్ళీ అక్కడికే. జిహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితులు, దాదాపు 20 నుంచి 30 మంది ఉద్యోగులు. కొత్త కమిషనర్ ఫోకస్ పెట్టాలంటున్న సిబ్బంది. జిహెచ్ఎంసీలో వివిధ విభాగాలను గాడిలో పెట్టాల్సిన అడ్మిన్ విభాగమే గాడి తప్పింది, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందనే చర్చ జరుగుతున్నది. సుమారు 20 నుంచి 30 మంది ఉద్యోగులు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు. వీరు మామూళ్లకు అలవాటు పడి డిప్యూటేషన్ పై వచ్చే ఆఫీసర్ల ఫైళ్లను మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతోమంది అధికారులు లాంగ్ స్టాండింగ్లో జిహెచ్ఎంసీలో కొనసాగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కౌంటింగ్ డే, కొత్త ప్రభుత్వం కొలువుదేరిన 3 రోజుల వ్యవధిలో పలువురు డిప్యూటేషన్ ఎక్స్టెన్షన్లో 2 అడ్మిన్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన అమరపాలి అడ్మిన్ సెక్షన్ను ప్రక్షాళన చేయాలనే డిమాండ్ సిబ్బంది నుండి వినిపిస్తున్నది అనే వార్తను చూసినట్లయితే, చూడు కొత్తగా కమిషనర్ వచ్చారు అమరపాల్ రెడ్డి గారు. ఈ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో ఆఫీస్లో మార్పులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే నిజంగా కొంత మేరకు జరిగినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు కూడా వీళ్ళ నాయకత్వంలో కూడా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళని తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనం ముందు నుంచి అంటున్నాం, పాలన వ్యవస్థ అనేది ప్రభుత్వ అధికారాలను కంట్రోల్ చేస్తూ పరిపాలన కొనసాగించే పద్ధతి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే పాలకుల్లోనే లేదా పాలన వ్యవస్థనే కరప్షన్కు గురవుతుందో, ఇంకా అధికార వ్యవస్థ అడ్మిన్ వ్యవస్థ కూడా కరప్షన్ గురి కాకపోతే దేనికి గురి అవుతుంది? అందుకే రైతాంగం అంటారు మన గ్రామాలలో, ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది అంటారు. ముందు నాగలి అంకర్ టింకర్ పోయినాక వెనక నాగలి చక్కగా ఎట్లా పోతుంది? కాబట్టి ముందు నాగలి ముందు మారకుండా వెనక నాగలి మారుతుందని అనుకోవడం కొంత భ్రమ మాత్రమే, కానీ మారాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకసారి మన నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలలు తేల్చాల్సిందే. 3 ఫిరాయింపుదారులపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన 3 నెలలు దాటింది, ఇప్పటి వరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది, కాలయాపన వద్దు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్యమ సుందరం వాదన. విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా అనేటటువంటి వార్తను మనం చూడాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత పడుతుందా, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయనే విషయాలు కూడా చూడాలి. ఎందుకంటే గతంలో జరగలేదు, ఇప్పుడే ఈ ప్రభుత్వం తీసుకొస్తా అనే విషయాలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తారు. నిజంగానే మరి కుటుంబ రాజకీయాలు చేస్తున్న వాళ్ళని ఏమనుకోవాలి, వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్న వాళ్ళని ఏమనుకోవాలి? కాబట్టి ధన రాజకీయాలు చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేకుండా పోతున్నాయి? బహిరంగంగానే అక్కడక్కడ టీవీలలో మనం చూస్తూనే ఉన్నాం కదా, ఈడ డబ్బులు వంచిర్రు, ఆడ డబ్బులు వంచిర్రు, లేదా ఈడ ఇంత ఖర్చు పెట్టిరు, అక్కడ ఇంత ఖర్చు పెట్టిరు, మద్యం ఏరులై పారుతుందని చెప్పేసి అనేక వార్తలు చూస్తున్నాం. మరి వాళ్ళ మీద చర్యలు ఏవి? అది ఎక్కడ అరికట్టబడుతుంది? గతంలో ఇప్పుడున్న సీఎం గారి పైన కూడా ఆరోపణలు వచ్చాయి ఓటుకు నోటు కేసులో. కాబట్టి ఇలాంటి ఆరోపణలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మొట్టమొదలు అక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది, అధికారం ఏ పార్టీ ఫామ్ చేస్తే దాంట్లోకి వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అక్కడ మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎన్నికలు రాగానే వీళ్ళు ఏం చేస్తారు, అధికారంలో ఉన్న పార్టీ అక్కడ కొంత ప్రభావాన్ని ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. మళ్ళీ గెలుపొందేది ఎవరు, మళ్ళీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే బై ఎలక్షన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నది తప్ప ఇంకేమున్నది ఇక్కడ. కాబట్టి ఇక్కడ పార్టీలు మారినా మారకపోయినా మనం ఒకటే గమనించాల్సింది, ఇక్కడ మనకు ప్రజాస్వామ్యబద్ధంగా
ఇక్కడ ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది తప్ప ఇలా ఏ పార్టీలో మారినా కానీ ఏమున్నది మళ్ళీ రొటీనే కదా. ఒకవేళ పోనీ వీళ్ళు మారిండ్రని చెప్పేసి వీళ్ళ మీద అనర్హత వేటేస్తాం. అనర్హత వేటేస్తే ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు నిలబడతారు, మళ్ళీ వాళ్ళే నిలబడతారు. ఎవరి మీద అయితే అనర్హత వేటు పడ్డదో వాళ్ళ అధికార పార్టీ ద్వారా మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేయగానే అధికార పార్టీ ఏం చేస్తుంది, ఇగో మా అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఈ నిధులు ఇస్తాం, ఎన్నో ఉంటాయి కానీ ఇది అదని చెప్పలేము. అధికార పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎవరు అంటే ఎన్నికలు నిర్వహించినా మళ్ళీ వాళ్ళే వచ్చే అవకాశం ఉన్నది, లేదా అనర్హత వేటు వేయకుండా అయినా సరే వాళ్ళే కొనసాగే అవకాశం ఉన్నది. అందుకని ఇక్కడ ధన రాజకీయాలకు అవకాశం లేనటువంటి ఎన్నికల వ్యవస్థను రూపొందించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నది. విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ సబబే రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నంబర్ కేటాయించాలని రిజిస్టర్ ఆదేశం. పిటిషన్ అంశాలపై నేడు విచారణ. కేసీఆర్ తరపున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోంబి బలమైన వాదనలను వార్త చూడొచ్చు. నిజంగానే అంటే కొద్దిగా కేసీఆర్ తెలివి కల్లుడే కదా, కాబట్టి కొంచెం ఆయనకు అనుభవం ఉంది, మంచి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్గా కేసీఆర్ పిటిషన్ సబబే అని చెప్పేసి విద్యుత్ కమిషన్పై కేటీఆర్ పిటిషన్ సబబే అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ అని చెప్పేసి అంటే నిజంగా మరి ఆయన తెలివి కలవడం అన్నట్టే కదా ఈ పాయింట్ విషయంలో. కాబట్టి ఏది ఏమైనా జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు. అందుకే మీరు నిజాయితీగా ప్రజల కోసం సేవలు చేస్తే మాత్రం తప్పకుండా ఇలా కేసీఆర్నే గెలిపించుకునేవాళ్ళు, కేసీఆర్నే వాళ్ళ పరిపాలన కోరుకునేవాళ్ళు. ఆ కుటుంబ పాలన వల్లనే నిజంగా నష్టపోయింది. కార్యకర్తలనే నాయకులుగా తీర్చిదిద్దుతాం. బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్లో సిపాయిల్ లాంటి కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో బుల్లెట్. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గ్రహిస్తారు, అప్పటిదాకా ఓపిక పడదాం. తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే ముఖ్యమంత్రి పదవి పెద్దదేం కాదు. ఎర్రవేలిలో కేసీఆర్ నివాసానికి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వస్తున్నారు. గురువారం తనను కలిసేందుకు వచ్చిన అభిమానులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేటువంటి వార్తను చూడొచ్చు. దీంట్లో ఎంతమందికి కింది స్థాయి కార్యకర్తలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ మీరు ఏదైతే మునుగోడు బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, హుజురాబాద్లో బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మన బీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ కౌశిక్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అంటే బై ఎలక్షన్లు ఇచ్చారు, మళ్ళీ అయితే ఎలక్షన్స్ వచ్చినప్పుడు తనకు టికెట్ కూడా ఇవ్వలేరు. నిజంగా మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళకు గెలుపు కావాలి అనుకున్నప్పుడేమో కింది స్థాయిలకు పదవులు ఇస్తారు, గెలిచిన తర్వాత ఆ పదవి వీకేసి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అవి పార్టీ పదవులు కావచ్చు, లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు కావచ్చు. ఇవన్నీ కూడా వివిధ పార్టీల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా కార్యకర్తలు గుర్తొచ్చారు. మరి ఇదే పద్ధతిలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రజలనే కనుక చేరదీసి ఉంటే ఇవాళ సీఎం పోస్ట్ పోయేది కాదు, ఆ కుర్చీ పోయేది కాదు కదా. నేనంటున్న మాట కాదు, తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఈ సోయి ఇప్పుడు కాదు రావాల్సింది, అధికారంలో ఉన్నప్పుడే కనుక ఈ సోయి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇవాళ మీకు అధికారం అనేది ఉండేది అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 79,000కు సెన్సెక్స్, 24,000 అధిగమించిన నిఫ్టీ. పేపర్ లీక్ చేయించా బీజేపీ మిత్రపక్షమైనటువంటి ఎస్బీఎస్పీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అనేటటువంటి వార్తను చూసినట్లయితే సిగ్గుండాలి నిజంగా పేపర్ లీక్ చేయించా అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చిన వార్తను అంటే ఎంత ధైర్యం ఉండాలి. అసలు అవినీతి చేస్తున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు, ఇట్లాంటి పేపర్ లీకులు చేస్తున్నాడు, బహిరంగంగా నేను పేపర్ లీక్ చేయించని చెప్పుకున్నాడు అంటే నిజంగా వాడికి ఎలాంటి శిక్ష ఇచ్చినా కూడా తక్కువనే అనిపిస్తుంది. ఏంది అది, ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, ఎంతోమంది విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా అక్కడ కొంతమంది బలహీనులు అంటే మానసికంగా కనుక ఒకవేళ బలహీనులైతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటే వాళ్ళని ఎవరు రక్షించాలి, అలాంటి సూసైడ్కి పాల్పడ్డ వాళ్ళని ఎవరు కాపాడాలి. కాబట్టి ఇలాంటి దొంగలను, ఇలాంటి మోసగాలను ఎంత అంటే ఎట్లాంటి శిక్షలు వేయాలంటే ఇంకొకసారి మళ్ళీ అలాంటి మోసాలకు పాల్పడకుండా, అలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా శిక్షలు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పు నాదే. జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజాయిషి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి వాకి అయితే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడం, అది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి నచ్చకపోవడం, కాస్త బుజ్జాయింపులు జరగడం.
ఈ విషయం. తప్పు నాదే అంటే ఇక జరిగిన తర్వాత తప్పు నాదే అంటే మరి ఆయన మనసు గాయపడ్డది. ఇప్పుడు మళ్ళీ ఎవరిది తప్పు ఒప్పు ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలంటే అంతే. ఏందనంటే అతన్ని బుజ్జగించడంలో భాగంగా తప్పు నాదే అది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాబట్టి అవన్నీ ఆయనకు తెలియని కావు. సీనియర్లందరినీ మెల్లమెల్లగా పక్కకు పెడుతురు. అటు అతని పేరేంది వి హనుమంతరావు బీసీ నేత అయినటువంటి వి హనుమంతరావును లేకపోతే మిగతా వాళ్ళను మీరందరూ పక్కకు పెట్టేటి అన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఎంత బుజ్జగింపులు చేసినా కానీ సీనియర్లు ఖచ్చితంగా మీ మీద ఒక భిన్నాభిప్రాయంతో ఉన్నారు అని చెప్పేసి అయితే మీ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఏసీ అసలు కాంగ్రెస్ బ్యాచ్ వీసీ వలస బ్యాచ్ అని ఒక వార్త వచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రం. ఆ గ్రూపులుగా చీలిపోయిన జిల్లా ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయం జోరందుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ ఏసీ బ్యాచ్ వలస కాంగ్రెస్ వీసీ బ్యాచ్ గా విడిపోయినట్టు కనిపిస్తుంది. ఒక వర్గానికి మంత్రి సీతక్క నేతృత్వంలో వహిస్తుండగా మరో వర్గానికి ఇంకో మంత్రి కొండా సురేఖ నాయకత్వం వహిస్తున్నట్టు నాయకుల్లో చర్చ జరుగుతుంది. సీతక్క వెంట స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గంట్ర సత్యనారాయణరావు ఉండగా కొండా సురేఖ వెంట వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మావిడాల యశస్విని ఉన్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్లోని గ్రూప్ రాజకీయాలు బహిరంగంగానే బయటపడ్డాయని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. నిజంగా ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, అసలు సీతక్క వరంగల్ కాదు ఖమ్మం కిందకి వస్తుందని చెప్పేసి నమస్తే తెలంగాణ గ్రహించాల ముందు. అంతే కదా. కాబట్టి అంటే ఏది ఏమైనా ఖమ్మం వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతుందో ఆ బార్డర్ అంతా కూడా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ అయితే ఉంటుంది. మనం గతం నుంచి చూసినాం ఇక్కడ గ్రూప్ రాజకీయాలు నడవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అధిష్టానం దగ్గర మాత్రం కేవలం కొంత కుటుంబ పాలనే కనబడుతుంది. అధినాయకత్వం అంతా కూడా కుటుంబమే ఉంటుంది. ఆ కుటుంబం చేతుల్ని ఈ పార్టీ నడుస్తూ ఉంటుంది. ఇక కింది స్థాయి నాయకులందరూ కూడా ఆ కుటుంబం కనుసన్నల్లోనే పనిచేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని చెప్పేసి ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే కాదు కొన్ని పార్టీల తీరు చూస్తే అలా కనబడుతుంది. వాళ్ళ బీఆర్ఎస్ దానికి అతీతమేం కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కనుసన్నల్లో లేదా ఆ కుటుంబ కనుసన్నల్లోనే పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి. అందుకనే మిగతా ఎమ్మెల్యేలకు ఎక్కడ స్వేచ్ఛ ఉన్నది, మిగతా ప్రజాప్రతినిధులకు వీళ్ళంతా స్వేచ్ఛ ఎక్కడున్నది. కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు. ఇవాళ మీరు ప్రజలు మోసం చేస్తే మోసపోయే పరిస్థితుల్లో లేరు. ఒకప్పుడు ఏంటంటే చదువు తక్కువగా ఉండేది, అమాయకత్వం ఎక్కువగా ఉండేది, అప్పుడు ఇంత జ్ఞానం లేదు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతున్నదో మొత్తం కళ్ళ ముందు కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు ప్రజల్ని మోసం చేయాలనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వమే అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక మార్పు అయితే కనబడుతుంది. మార్పు అయితే మీరు చూస్తారు. కాబట్టి ఆ దిశగా ఈ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగా ఈ దేశంలో ఒక మహత్తరమైన మార్పుకు కారణం ఈ తెలంగాణ నుంచే మొదలవ్వబోతుందనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి రాబోయే రోజులలో వివిధ పార్టీల అధినేతలందరూ కూడా ఆలోచించి మీ కుటుంబ రాజకీయాలకు, మీ స్వార్థ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.